హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఎందుకు కొట్టానో నీ కూతురు చెప్పలేదా అని పూర్ణి మీరాని అడుగుతూ ఉంటుంది. నేను నిన్ను అడుగుతుంటే నువ్వు అది చెప్పలేదా అంటావేంటే? నా కూతుర్ని ఎందుకు కొట్టావో చెప్పు అని మీరా అడుగుతూ ఉంటుంది. అయితే చెప్తాను విను. కాలేజీలో ఎంతమంది ముందు అయితే కొట్టానో అంతమంది ముందు సిగ్గు శరం లేకుండా నీ కూతురు ఇందు శివాని హగ్ చేసుకుంది అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది. ఇక ఇందు తలదించుకుంటుంది. ఇప్పుడు కదే తలదించుకోవాల్సింది. కాలేజీలో అంతమంది ముందు శివాని హగ్ చేసుకునేటప్పుడు తలదించుకొని ఉంటే బాగుండేది అని చెప్పి పూర్ణి అంటుంది. నా కూతురు శివాని హగ్ చేసుకుంటే నీకేంటే అని చెప్పి మీరా పూర్ణిని నిలదీస్తూ ఉంటుంది. ఎందుకంటే శివ నేను ప్రేమించుకుంటున్నా. త్వరలోనే నాకు శివకి మా పేరెంట్స్ పెళ్లి చేయాలనుకుంటున్నారు. నాకు కాబోయే భర్తని నీ కూతురు ఇందు హగ్ చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి పూర్ణి అంటుంది. దాంతో శివ ఇందు ఇద్దరు కూడా షాక్లో ఉంటారు. పూర్ణి మనం ప్రేమించుకోవటం ఏంటి, అలా చెప్తున్నావేంటి అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు. శివ, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన ఇద్దరి ప్రేమ గురించి నేను అమ్మకు చెప్పేశాను. అమ్మ కూడా అన్నయ్య భూమితో మాట్లాడింది. త్వరలో మన ఇద్దరి పెళ్లి చేయటం కోసం ముహూర్తాలు చూస్తున్నారు అని చెప్పి పూర్ణి అంటుంది. దాంతో శివ షాక్లో ఉంటాడు. ఏ పూర్ణి, చెప్పేది అర్థం చేసుకోవా అని శివ అంటూ ఉంటే, శివ ఇంకేం మాట్లాడకు, వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అని చెప్పి పూర్ణి అంటుంది. ఇప్పటికైనా అర్థమైందా నేను నీ కూతురు ఇందుని ఎందుకు కొట్టాను? ఇంకా సిగ్గు లేకుండా తలెత్తుకొని నా కళ్ళ ముందే నుంచున్నారెందుకు? ఇక్కడి నుంచి పొండి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. పూర్ణి పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటే ఆ మాటలు అని చెప్పి శారద అంటుంది. ఏంటమ్మా, వాళ్ళ కూతురు చేసిన తప్పుని తెలుసుకోకుండా మన ఇంటికి పంచాయతీ పెట్టడానికి వచ్చింది. ఈవిడ్న పెద్దరికంగా గౌరవించాల్సింది అని చెప్పి పూర్ణి అంటుంది. పూర్ణి పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు అని చెప్పి శారద అంటుంది. అవును పూర్ణి, శారదత్తయ్య నిన్ను గగన్ బావుని ఎలా పెంచిందో మర్చిపోయావా? గౌరవానికి సంస్కారానికి విలువమని చెప్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ విషయాలన్నీ మర్చిపోయి నువ్వు ఇలా మాట్లాడితే శారదత్తయ్య నేర్పించిన దానికి విలువేముంది అని చెప్పి భూమి అంటుంది. భూమి, ఇలాంటి వాళ్ళతో మంచిగా మాట్లాడకూడదు. ఎన్నిసార్లు మన ఇంటి మీదకి గొడవకొచ్చింది. ఈరోజు కూడా తన కూతురు తప్పేంటో తెలుసుకోకుండా మన ఇంటి మీదకి గొడవకొచ్చింది. తన కూతురు ఏం చేసిందో ఇంటి దగ్గర అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఆవిడికి లేదా అని చెప్పి పూర్ణి అంటుంది. ఇందు, పూర్ణి చెప్పింది నిజమేనా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. నిజమేనమ్మా, కానీ నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి ఇందు అంటుంది. చేసింది తప్పు, ఇంకా ముఖ్యమైన విషయం చెప్పేదేంటే, రా పోదాం, పరువు పోగొట్టావు అని చెప్పి మీరా ఇందుని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందు మాత్రం శివ వైపు బాధగా అలానే చూస్తూ ఉంటాడు. శివ, ఇవన్నీ మాకు మామూలే, నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి ఆ ఇందు నిన్ను హక్ చేసుకోవడం లాంటివి చెయ్యదులే, వెళ్ళు అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది. పూర్ణి, నువ్వు చేసింది తప్పే, అలా కొట్టకూడదు కదా, అది కూడా నీకు లాంటి ఆడపిల్లే కదా అని శారద అంటుంది. వాళ్ళు మన గురించి అలా ఆలోచించినప్పుడు నువ్వెందుకమ్మా ఎప్పుడు కూడా వాళ్ళ గురించి అంత మంచిగా ఆలోచిస్తావు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఎవరి సంస్కారం వాళ్ళది పూర్ణి. మీరా అత్తయ్య అమాయకత్వంతో తెలుసో తెలియకో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. మీరా అత్తయ్య మాటలను పట్టించుకొని నువ్వు పెద్ద పెద్ద మాట్లాడటం కరెక్ట్ కాదు పూర్ణి అని చెప్పి భూమి అంటుంది. ఇక పూర్ణి ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది. అత్తయ్య మీరు బాధపడకండి, పూర్ణి తెలుసో తెలియకో అలా మాట్లాడింది అని చెప్పి భూమి శారదకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక శారద కూడా కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడు శివ, భూమి అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా, నువ్వు పూర్ణి ప్రేమించుకుంటున్నారని నాకు ఒక్క మాట అయినా చెప్పలేదు. పూర్ణి చెప్తేనే నాకు ఆ నిజం తెలిసింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అయ్యో అక్క, నేను పూర్ణిని ప్రేమించడం ఏంటి అని చెప్పి శివ అంటాడు. ఏంట్రా, తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా? నీ నాటకాలు నా దగ్గర ఆడకురా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని మీ బావతో ఒక్క ఆట ఆడుకుంటున్నాను రా. ఈసారి నీ కోసమైనా మీ బావ నా దారిలోకి వస్తాడన్న నమ్మకం నాకుందిరా అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యో భగవంతుడా, ఏంటి ఇలా జరుగుతుంది? నేను ఇందు ప్రేమించుకుంటుంటే నేను పూర్ణి ప్రేమించుకుంటున్నామని చెప్తుందేంటి? పూర్ణి కావాలనే నాటకం ఆడుతుందా? మా ఇద్దరిని విడదీయటం కోసం ఇంత డ్రామా ప్లే చేస్తుందా అని శివ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం గురించి త్వరగా గగన్ బావతో మాట్లాడాలి. ఈ సమస్యకు సొల్యూషన్ చూపించేది గగన్ బావే అని శివ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు నక్షత్ర బెడ్ మీద స్పృహలో లేకుండా పడుకొని ఉంటుంది. ఇక అప్పుడే నర్సు
నక్షత్ర రూమ్లోకి వెళ్ళి చెర్రీని పిలుస్తూ ఉంటుంది. మీరే కదా ఈ అమ్మాయి హస్బెండ్ అని నర్సు చెర్రీని అడుగుతూ ఉంటుంది. నేనే అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అమ్మాయికి డ్రెస్ చేంజ్ చేయాలి, కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి నర్సు అడుగుతూ ఉంటుంది. నేనా అని చెర్రీ అంటాడు. అదేంటండి అంత మాట అంటున్నారు, తను మీ వైఫే కదా, డ్రెస్ చేంజ్ చేయడానికి హెల్ప్ చేయడానికి ఏమైంది అని చెప్పి నర్సు అడుగుతూ ఉంటుంది. ఇంకొకరిని ఎవరినైనా హెల్ప్గా తీసుకొచ్చుకోండి, నేను చేయలేము నా పని అని చెప్పి చెర్రీ అంటాడు. ఈయనెక్కడ మొగుడండి బాబు, భార్యకు డ్రెస్ చేంజ్ చేయాలంటే నేను చేయలేవను, నర్సుని సహాయంగా తెచ్చుకోండి అంటున్నాడు అని చెప్పి నర్సు మనసులో అనుకొని బయటికి వెళ్ళి వేరే నర్సుని తీసుకొని వస్తుంది. కనీసం ఇక్కడ ఉంటారా, బయటికి వెళ్తారా అని నర్సు చెర్రీని అడుగుతూ ఉంటే బయట వెయిట్ చేస్తాను అని చెర్రీ నక్షత్ర రూమ్లో నుంచి బయటకు వెళ్తాడు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలేనా, అదేంటి వాళ్ళ వైఫ్కి డ్రెస్ చేంజ్ చేస్తా అంటే అతను బయట నుంచి ఉంటున్నాడు అని చెప్పి పక్కన ఉన్న నర్సు హెడ్ నర్స్ని అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కాలేదు, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి నర్సులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత నర్సు బయటికి వస్తుంది. నర్సు బయటికి రాగానే చెర్రీ నా వైఫ్కి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మీరు తీసుకొచ్చినప్పుడైతే ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది, ఆవిడ మెల్లమెల్లగా కోలుకుంటారు, అప్పటి వరకు ఆవిడకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటారు డాక్టర్ గారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. నా భార్య ఎలాగైనా కోలుకోవాలి అని చెప్పి చెర్రీ హాస్పిటల్లో ఉన్న వినాయకుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే నర్సు మళ్ళీ చెర్రీ దగ్గరకు వచ్చి నీ భార్య దగ్గరే ఉండు, తనకి కావలసిన మెడిసిన్స్ ఫుడ్ దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే నేను ఇస్తాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక చెర్రీ నక్షత్ర స్పృహలో లేకుండా పడి ఉంటే నక్షత్రకు పాలు తాపించడం, టాబ్లెట్స్ వేయటం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇక నర్సులు చెర్రీని చూసి ఇలాంటి భర్త ఎంత అదృష్టం చేసుకుంటేనో దొరుకుతాడు అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక అలా చెర్రీ నక్షత్రకు సేవలు చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. శివ గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బావా నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని శివ అంటాడు. ఏంటో చెప్పు శివ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. బావా అది పర్సనల్ అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. పర్వాలేదు శివ, ఇంట్లో ఎవరూ లేరు కదా, మాట్లాడు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అలా కాదు బావా, రూమ్లోకి వెళ్దారా అని చెప్పి శివ గగన్ని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. గగన్ కాళ్ళ మీద పడి బావా నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటాడు. శివ నిన్ను నేను క్షమించడం ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. బావా నేను పూర్ణి ప్రేమించుకుంటున్నామని పూర్ణి నీతో చెప్పిందంట కదా, నేను పూర్ణి ప్రేమించుకోవట్లేదు బావా అని చెప్పి శివ అంటాడు. శివ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మరి పూర్ణి నాకు ఎందుకు అలా చెప్పింది అని చెప్పి గగన్ అంటాడు. బావా నువ్వు కొట్టనంటే నీకు ఒక విషయం చెప్తాను అని చెప్పి శివ అంటాడు. ఏంటో చెప్పు శివ అని గగన్ అడుగుతూ ఉంటాడు. నేను ప్రాణం కంటే ఎక్కువగా ఇందుని ప్రేమిస్తున్నాను, ఇందు కూడా నన్ను ప్రేమిస్తుంది, మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము. మరి ఆ విషయం పూర్ణికి తెలుసో తెలీదో నాకు తెలియదు బావా, పూర్ణి నేను ప్రేమిస్తున్నానని ఇంట్లో చెప్తుంది, నేను పూర్ణిని ప్రేమించట్లేదు బావా అని చెప్పి శివ అంటాడు. శివ ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగినట్టుంది, పూర్ణితో నేను మాట్లాడతాను అని చెప్పి గగన్ అంటాడు. బావా ఎందుకో పూర్ణి కావాలని మా ఇద్దరిని విడదీయటం కోసం ఇదంతా చేస్తుందేమో అనిపిస్తుంది అని చెప్పి శివ అంటాడు. శివ పూర్ణి కోపంగా మాట్లాడుతుంది అంతే తప్ప తన మనసులో ఎంత కుట్ర కుతంత్రం ఉండదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ బావా ఈ సమస్యకు సొల్యూషన్ చూడాల్సింది నువ్వే, అందరూ నేను పూర్ణి ప్రేమించుకుంటున్నాం అంటున్నారు, కానీ నేను పూర్ణిని ఎప్పుడూ కూడా ఆ దృష్టితో చూడలేదు, ఈ ఇల్లు నాకు ఆశ్రయం ఇచ్చింది, ఈ ఇంటి పట్ల నేను కృతజ్ఞత భావంతో ఉంటానే కానీ ఈ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎప్పటికీ అనుకోను బావా, నేను ఇందు ప్రేమించుకుంటున్నాం, మా ప్రేమను నిలబెట్టాల్సిన బాధ్యత నీపైనే ఉంది బావా అని చెప్పి శివ గగన్ని అడుగుతూ ఉంటాడు. శివ నేను చూసుకుంటాను కదా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి గగన్ అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.